ఏముంటుందమ్మా అందులో? ఎప్పుడు తల దూర్చేస్తూ ఉంటావు. సోషల్ మీడియా బామ్మా. నాది తెలుగు మీడియంలే, మావి పూర్వపు చదువులు. నేనంటుంది మీడియా, మీడియం కాదు బామ్మా. అకౌంట్ ఉంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన ఫోటోలు చూసుకోవచ్చు. అకౌంట్లో డబ్బులుండాలి గాని ఫోటోలు పెట్టడం ఏంటి? పిచ్చా ఏంటి వాళ్ళకి? బామ్ముతో పెట్టుకోవడం తలనొప్పి ఎవ్వారం అనుకుంటా. ఏంటి బామ్మగారు మాట్లాడుకుంటున్నారా? ఎక్కడమ్మా, ఈవిడగారు దాన్ని వేలుతో రుద్దుకుంటూనే ఉంది. రుద్దట్లేదు బామ్మా, సర్వ్ చేస్తున్నా. ఏంటి సర్ఫేస్ పిండుతుందటనా? పాడవదు. అబ్బా నువ్వు మాట్లాడొదినా. బామ్మగారు, వయసు మీద పడుతున్న మీకు మతి భ్రమించిందని అనేవాళ్ళు అమాయకులు. నిజానికి వయసులో ఉండి కూడా కష్టపడకుండా ఈ మొబైళ్లతోనే ఉండి టైం వేస్ట్ చేసుకుంటూ ఉండేవాళ్లే పిచ్చోళ్ళు. నేను చెప్పానా? మీరు చెప్పాల్సింది ఇంకా ఉంది. ఏదో చర్చ నడుస్తోంది బులిబాబు గారు. ఆడవాళ్ళందరూ ఒకచోటు చేరితే టాపిక్ దానికదే పుట్టుకొస్తుంది. కాలక్షేపం కోసం మాట్లాడుకోవట్లేదు విక్రాంత్. కాలం కూడా చెప్పలేని సమాధానాలను ఈ బామ్మగారు చెప్తారు అని ఇక్కడ కూర్చున్నాను. ఇంట్రెస్టింగ్ వదినా, వెంటనే అడుగు, నాకు వినాలని ఉంది. నిజంగా మీరు మీ మనవరాలు త్రినేత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం చూసారా? మా ఆయన వంక చూస్తారేంటి బామ్మ? అనువాదం అక్కర్లేదు, మీరు మాట్లాడేది కూడా తెలుగేగా, చెప్పండి, అర్థమవుతుంది. అంటే అమ్మా, అది విశాల్ బాబు గారితో తన జీవితాన్ని పంచుకోలేనప్పుడు నేను బ్రతికుండి ప్రయోజనం లేదని వెళ్ళిపోయింది. ఆల్ రైట్, ఈ మాటను కాసేపు పక్కన పెడదాం. అమ్మా, బామ్మగారిని ఇంట్రోగేట్ చేస్తున్నారా, ఎంక్వైరీ చేస్తున్నారా? ఏవైనా అనుకోవచ్చు విక్రాంత్. రెండో ప్రశ్న ఏంటొదినా? మీ మనవరాలు ఇన్నాళ్ళు ఇక్కడే ఉందని నైని అన్నది. అక్కడి వరకు ఓకే. ఇక్కడ ఉన్నప్పుడే ఇదే ఇంట్లో విశాల్ భార్య నైని కూడా ఉందని, ఇద్దరు పిల్లలున్నారని త్రినేత్రికి తెలిసి కూడా నైని జీవితంలో ఎందుకు చిచ్చు పెట్టాలనుకుంది? అవును కదా అత్తయ్య, నేను కూడా ఇలా ఆలోచించలేదు. ఈగలాగితే డొంకంతా కదిలినట్టు బామ్మని టెన్షన్ పెట్టి అమ్మ బండారాన్ని బయట పెట్టేలా ఉంది. ఇప్పుడెలా? అసలు విశాల్ ఒప్పుకోడుగా. త్రినేత్రి తన ధర్మపత్ని నైనిలా అచ్చుగుద్దినట్టు ఉన్నా సరే పొరపాట్న కూడా సరదాగా మాట్లాడి రెచ్చగొట్టడు. చిన్న బుచ్చుకునేలా చేయడు. ఆ విషయాలపైన త్రినేత్రికి ఈ పాటకి క్లారిటీ వచ్చే ఉంటుంది. అలాంటప్పుడు విశాల్ జీవితంలో స్థానం లేకపోతే నా బతుక్కి అర్థం ఉండదు అని ఎలా వెళ్ళిపోతుంది? ఏమంటావు దురంధరా? అది నిజమేలే. అది కాదని విశాల్ బావగారే కావాలంటే అసలు ఇంట్లో నుండి వెళ్ళదు కదా అత్తయ్య. అబ్సల్యూట్లీ రైట్ సుమనా. నువ్వేమంటావు విక్రాంత్? కరెక్టే అంటానమ్మా. బామ్మగారిని భయపెట్టి త్రినేత్రే అలా చెప్పుండొచ్చు. అంతే బాబు, అదే అయ్యుండొచ్చు. మీరు కూర్చోండి బామ్మగారు. నాకు నిద్ర వస్తుంది. పల్లెటూళ్ళలో
7ంటికే తిని 8ంటిలోపు పడుకునే అలవాటు ఉంటుందమ్మా. ఆ, అవును బాబు, అవును. రేపు మాట్లాడుకుందామే. వీటికి బామ్మ సమాధానం చెప్తే నయని ఉనికి పైన కొత్త ప్రశ్నలు పుడతాయి. త్రినేత్రి దేహంలో నా ఆత్మ ఉందని గుర్తుపడితే తిలోత్తమ అత్తయ్య వాళ్ళు అసలేం జరిగింది అని ఆరా తీస్తారు. బామ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి తన మనవరాలు ప్రాణాలతో లేదు అని తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఆత్మలింగం స్వామి చూడడానికి చిన్నగానే ఉన్నాడు గాని పెద్దగానే పూనుకొని వచ్చాడు వదిన. ఇదంతా మీ అమ్మ వాళ్ళ ప్రోత్సాహమే విక్రాంత్ బాబు. ఇక్కడే ఉన్నారు బామ్మగారు. ఏమైందక్కా? ఆ లటలట లుటలుటను బామ్మగారు ఎక్కడో చూశాను అని చెప్తున్నారు. అవును, అదే ఎత్తు, అదే గొంతు చూశాను, విన్నాను. మీరు చూడడమేమో గాని ఇప్పుడు ఆత్మని చూస్తాడేమో అని కంగారుగా ఉంది. కంగారెందుకు? హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఎందుకు?